హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మీ యోయో రాజా. వెల్కమ్ టు యోయో రాజా ట్రక్ క్లాక్స్. ఈరోజు అయితే ఏలూరు టు నెల్లూరుకి అయితే లోడ్ వచ్చింది. ఈ ఫ్యాక్టరీకి అయితే ఇప్పుడే అయితే వచ్చినాం లోడ్కి. మన ముందే ఒక 10 బండ్లు అయితే ఉన్నాయి. ఇది వచ్చి రొయ్యలకి మేత, చేపలకి మేత అయితే వస్తుంది. 10 బండ్లు అయితే ఉన్నాయి. ఇది గోద్రేజ్ రొయ్యల మేత అయితే వచ్చింది 12 టన్నులు. కిరా అయితే మళ్ళీ చెప్తాను. మన ముందు అయితే 10 బండ్లు ఉన్నాయి. ఇప్పుడైతే లోడింగ్కి వచ్చినాము. చూద్దాం ఇంకా ఎంతసేపు అవుతుందో. చూడండి, మన ముందు అయితే అన్నీ అశోక్ లేలాండ్ కంపెనీలే. మొత్తం కంపెనీ బండ్లే అనమాట. ఒకటి కానీ బయట బండి లేదు. పెట్టినాం బండి అయితే లోడింగ్కి, సీరియల్ అయితే పెట్టినాము. ఇంకా ఎంతసేపు అవుతుందో చూద్దాం లోడింగ్కి అయితే. ఇప్పుడైతే 12:30 అవుతాను టైము. చూద్దాం, అడిగితే ఈవినింగ్ అవుతుంది అన్నారు. చూద్దాం ఎంతసేపు అవుతుందో. సారీ, మనమైతే పప్పులు అయితే కాలేసినాము. ఆ సీరియల్ కాదంట మనది, వేరే సీరియల్. ఆ సీరియల్ అయితే 10 బండ్లు ఉన్నాయి. ఈ సీరియల్ అయితే 6-7 బండ్లు ఉన్నాయి. బండి అయితే మళ్ళీ సీరియల్ అయితే పెట్టినాము. వేరే దగ్గరలో అయితే లోడింగ్ అదే ఫ్యాక్టరీలో. ఈ బండి అయిపోయినాక వేస్తామన్నారు. వీళ్ళు కూలోళ్ళు చూస్తే ముగ్గురే ఉన్నారు. 1, 2, 3, 4, 5వ బండి అనమాట మంది. మన బండి అయితే వెనకాల మళ్ళీ సీరియల్లో పెట్టినాము. మొత్తం అశోక్ లేలాండ్ బండ్లే, వేరే కంపెనీ అనేది లేదు. మొత్తం కంపెనీ బండ్లే అంట. కంపెనీ బండ్లు అన్నీ అయిపోయాక మళ్ళీ చేస్తారంట మన బండికి లోడింగు. ఇది చేపల మేత కాబట్టి స్మెల్ భయంకరంగా ఉంది. నేనైతే బండిలో నుండి కానీ బయట దిగలేదు. బ్లాక్ తీసాకైతే బయట దిగినాను. చూడండి, మన బండి అయితే ఈ బండి వెనకాల అయితే ఉంది. ఈ బండి ముందరకు వచ్చేసి అటు పక్కకు లోడింగ్కి వెళ్ళిపోతుందంట. మన బండి 1, 2 బండి ఇప్పుడు వేస్తారు ఏమో, ఇంకా ఎంతసేపు అవుతుందో ఏమో. 480 బస్తాలు అయితే మన బండికి అయితే లోడ్ చేయాలా. ఈ బండి అయితే సగం అయింది. ఈ బండి కాకుండా ఇంకో బండి ఏమన్నా అయితే 3వ బండి అయితే లోడ్ అవుతుంది మంది. మన బండి అయితే ఇక్కడ ఉంది. బండి చూడండి, మా డ్రైవర్ ఎంతో చేపలు అయితే ఆడ ఉన్నాయనేసి చేపలు తీసేకైతే పోయినాడు. ఇక్కడ వీళ్ళు చేపలు పెంచుతున్నారు. ఎందుకంటే ఫుడ్ ఫ్రీ, వాటర్ ఫ్రీ, అంతా ఫ్రీ కాబట్టి చేపలు అయితే పెంచుతున్నారు వీళ్ళు. పదండి వెళ్ళి చేపలు చూద్దాం మనం, ఎంతెంత మాత్రం ఉన్నాయి చేపలు. మా డ్రైవర్ తొంగి చూస్తున్నాడు, ఆయనకేం కనపడలేదేమో చేపలు. మనం వెళ్ళి చూద్దాము. మీరు చూడండి నాతో పాటు. అయ్యో, ఇదైతే ఖాళీగా ఉంది. దీంతో అయితే చేపలు, వాటరే లేదు, చేపలు ఎక్కడి నుండి వస్తాయి. వేరే తోటలో చూద్దాం పదండి. ఇక్కడ వీళ్ళంటే వీళ్ళు కొత్తగా ఏదైనా మేత తయారు చేయడంలో వీటిపైన అయితే ప్రయోగిస్తారనమాట. సక్సెస్ అవుతుందా లేదా అనేసి వీటిపైన ప్రయత్నిస్తే మళ్ళీ అయితే సక్సెస్ అయితేనే ప్రోడక్ట్ లాంచ్ చేస్తారు, లేకుంటే చెయ్యదు. చూడండి ఎన్ని ఉన్నాయి. ఇంత పెద్ద ఉన్నాయి చేపలు. చూద్దాం, మన ఈ చేపలు పెట్టాలి చెరువులో కాకుండా ఇలా అంతా అయితే పెడితే బాగుంటుంది. ఫైనలీ లోడింగ్ పాయింట్లో అయితే పెట్టేసినాము బండి. కింద పట్ట ఏమన్నారు, మా దగ్గర పట్ట లేదని చెప్పినాం. వాళ్ళే కవర్ అయితే వేస్తా అన్నారు. కింద పట్ట ఉంటేనే లోడింగ్ అవుతుంది, వేస్తారంట, లేకుంటే వేయరంట. సగం వేసినారు కవర్ అంతే, ఇంకా సగం లేదు. కవర్ ఉంటేనే లోడింగ్ చేస్తామన్నారు. పట్ట వేయాలి అన్నారు. సరే అనేసి పెద్ద పట్ట అంటే తీసి లోపలికి అయితే వేసినాను. ఇది పెద్ద పట్ట, ఇది పైన లోడ్ చేసే పట్ట. ఇదే ఓపెన్ చేసి వేయమన్నారు. అలా పైన పట్టు ఉందా లేదా అడిగినారు. ఉందని చెప్పినాము. ఈ పట్ట ఓపెన్ చేసినాక మళ్ళీ అయితే లోడింగ్ స్టార్ట్ చేస్తారన్నమాట. ఇప్పుడైతే టైం 5:30 అయింది. 12 గంటలకు అయితే లోపలికి వస్తే 5:30 అయితే బండి అయితే పాయింట్లో పెట్టినాము. వీళ్ళైతే ముగ్గురే ఉన్నారు లోడింగ్ చేసేవాళ్ళు. ఎంతసేపు అవుతుందో ఏమో చూద్దాం, వెయిట్ అండ్ సీ. పట్ట అయితే క్లీన్గా అయితే తీసేసినాము. ఇంకా లోడింగ్ అయితే స్టార్ట్ చేయాలా. మా డ్రైవర్ ఏందో మాట్లాడుతున్నాడు వాళ్ళతో, తొందరగా ఏందో ఏమో అనేసి. 5:30 అయింది. ఎన్ని గంటలకు అవుతుందో చూద్దాం. ఇక్కడైతే లోడింగ్ ఇప్పటికైతే స్టార్ట్ చేయలేదు, ఒక బస్తా కానీ వేయలేదు. మేమైతే రెడీగా ఉన్నాం పట్ట గిట్ట అంతా తీసేసి. చూద్దాం, వెయిట్ అండ్ సీ ఇంకా ఎంతసేపు అవుతుందో లోడింగ్కి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేస్తే ఏం కాదు కదా, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి. మీరేం పైసలు ఏమి ఇవ్వట్లేదు కదా, ఊరికైనా సబ్స్క్రైబ్ అది ఒక బటన్ నొక్కితే సబ్స్క్రైబ్ అయిపోతుంది. నాకే సపోర్టింగ్గా ఉంటుంది. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. లైక్ చేస్తే కొంతమందికి అయితే వీడియో వెళ్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఏలూరులో ఏదన్నా మీకు లోడింగ్ ఏదైనా కావాలంటే నా నెంబర్కి ఫోన్ చేయండి. ఈ రొయ్యల్ ఫీడ్ అయితే రెగ్యులర్ ఉంటుంది మనకి. నెల్లూరు, విజయవాడ, గుంటూరు, మళ్ళీ గూడూరు, తిరుపతి వరకు రెగ్యులర్ ఉంటుంది. మేబీ అయితే లోడింగ్ అయితే స్టార్ట్ చేసినారు.
ఫోర్ లిఫ్ట్లో ఎత్తుకొచ్చి 80 బస్తాలు అయితే ఉన్నాయి. 80 బస్తాలు ఎత్తుకొచ్చి పెట్టినారు. అక్కడ నుండి బండిలోకి వేస్తారనమాట. నేనైతే ఫస్ట్ బస్తా తెచ్చి స్టార్ట్ చేసిండు. నేను రైట్ సైడ్లో ఏమంటే ఆయన లెఫ్ట్ సైడ్లో అయితే వేసిండు. చూసాకి వాళ్ళు ఇద్దరు ఎత్తి పెడతాన్నారు, ఇద్దరైతే బస్తాలు తెచ్చేస్తా అన్నారు. 480 బస్తాలు అయితే వేయాలా. 5:30 అయింది టైము. ఎంతసేపు అవుతుందో చూద్దాం లోడింగ్కి. 5:30కి అయితే లోడింగ్ అయితే స్టార్ట్ చేసి 8 అయింది. లోడ్ అయ్యేసరికి పట్ట కట్టేసరికి 8:30 అయింది. పట్ట కట్టుకొని లోడింగ్ స్లిప్ తీసుకొని లోడింగ్ పైసలు అయితే టన్నుకి 60 రూపాయలంట. 12 టన్నులు లోడింగ్ పైసలు అయితే ఇచ్చేసి బండి కాటా పెట్టాలని అయితే వెళ్తా ఉన్నాము. డ్రైవర్ అయితే బండి తీసుకెళ్ళాము. నేనైతే నడుచుకొని వెళ్తా ఉన్నా. కాటా పెట్టినాము. బండి పెట్టినాము. లోడింగ్ స్లిప్ ఇచ్చేసరికి బిల్లు అడిగితే 1 అవర్ అవుతుంది అన్నారు. 1 అవర్ పడుతుంది బిల్లు అనేసి మేము బయట అయితే వెళ్ళి చాయ్ తాగేసి వచ్చినాము. బామ్మ దగ్గర చాయ్ అయితే ఇచ్చింది. బామ్మ హోటల్ పెట్టుకునింది. బామ్మ అయితే చాయ్ ఇచ్చింది. ఆఫ్టర్నూన్ నుండి ఫుడ్ అయితే ఏం తీసుకోలేదు. ఇక్కడైతే క్యాంటీన్ ఏం లేదు. క్యాంటీన్ ఉంది కానీ మేబీ క్యాంటీన్లో అయితే సరిలేదు ఫుడ్. కాటా పైన పెట్టేసినాము. బిల్లు అడిగితే 1 అవర్ అవుతుందంటే ఏం చేయాలో అర్థం కాకపోయాయి మాకైతే. ఖాళీగా అయితే ఉన్నాం మేము. బిల్లు అయితే తొందరగా ఇచ్చేస్తే తొందరగా వెళ్ళిపోతాం మేము. కానీ బిల్లు అయితే లేట్ అవుతుందన్నారు. మాకు ఉన్న ఇరిటేషన్కి ఎంతసేపు అనేసి గొడవకి అయితే వెళ్ళినాం మేము. మళ్ళీ హాఫ్ అన్ అవర్లో అయితే బిల్లు అయితే ఇచ్చేసినారు. మేమైతే బయలుదేరేసినాం ఇక్కడ నుండి. సో బిల్లు అయితే వచ్చేసింది మనకు. ఫ్యాక్టరీ బయటకు వచ్చి 1 కిలోమీటర్ అంతా రోడ్డు మొత్తం గుంతలే ఉంది. చూడండి మీరు ఎలా ఉందో రోడ్డు. పట్ట అయితే కట్టేసినాము రిచ్గా. రోడ్డు మొత్తం గుంతలు ఉంది. మా డ్రైవర్ నేను తోలుతా అనేసి అయితే మా డ్రైవర్ అయితే ఖుషి అయిపోయాడు. లోడ్ మధ్యాహ్నం నుండి ఏం తినలేదు కాబట్టి డాబా అయితే కనబడింది. డాబాలో అయితే ఆడినాం. మళ్ళీ కథమ్మని తింటాం అనేసి ఆర్డర్ అయితే చెప్పి 10 నిమిషాలు అయితే అయింది. ఇంకా ఆయన ఏమి ఇయ్యలేదు. నాకైతే ఆకలి అవుతా ఉంది. ఫైనల్లీ ఆర్డర్ వచ్చింది. ఫ్రైడ్ రైస్, ఒక చిల్లీ చికెన్. ఆ డ్రైవర్ ఒక బట్టు పడతా అన్నాడు. అక్కడ నుండి ప్లేస్ అయితే విజయవాడ షోరూమ్ దగ్గర అయితే వచ్చినాం. భారత్ బెంజ్ షోరూమ్ దగ్గరికి యాడ్ బ్లూ కోసం అయితే యాడ్ బ్లూ అయిపోయింది. వైపర్లకి వాటర్ కొద్దిగా తక్కువ ఉంటే వైపర్లు అయితే వాటర్ పోస్తున్నాడు. యాడ్ బ్లూ మొత్తం పాయింట్ ఉంటే యాడ్ బ్లూ బకెట్ అయితే తీసుకొని పోస్తున్నాము. వైపర్లో వాటర్ తక్కువ ఉంటే వాటర్ పోస్తున్నాడు మా డ్రైవరు. ఎందుకంటే వర్షం పడేటప్పుడు వైపర్లో వాటర్ రావడం లేదనేసి అయితే ఫుల్ బాటిల్ పోసినాడు. ఇది భారత్ బెంజ్ షోరూమ్ అనమాట. విజయవాడలో 3 షోరూమ్లు ఒకే దగ్గర ఉన్నాయి. మారుతి, జేసీబీ, వరుణ్ గ్రూప్స్, భారత్ బెంజ్ 4 షోరూమ్లు అయితే ఒకే దగ్గర ఉన్నాయి. గన్నవరం దాటాక ఇది హైవే, గన్నవరం హైవే. యాడ్లు పోసుకొని వాటర్ పోసుకొని అయితే తినేసినాము. అయితే మా డ్రైవర్ అంతా క్లీన్ చేసుకుంటున్నాడు. అద్దం అయితే చూడండి, మా డ్రైవర్ కడుక్కుంటున్నాడు. ఎందుకంటే నైట్ ఆయననే బండి తోలాలి కాబట్టి కడుక్కుంటున్నాడు. నాకైతే నిద్ర వస్తుంది. ఆఫ్టర్నూన్ నుండి ఏమైతే తినలేదు. ఇప్పుడే తిన్నాము. సుస్తు అయిపోయింది. ఇంకా మా డ్రైవర్ అయితే నేను తోలుతా అన్నాడు. సరే అనేసి నేనైతే నిమ్మలంగా తినేసి కూర్చొని ఉన్నా. డ్రైవర్ అద్దం కడుక్కొని ఇప్పుడైతే బండి స్టార్ట్ చేస్తాడు. చూద్దాం ఎక్కడ వరకు తోలుతాడో, లేకుంటే నిద్ర వస్తుందో, పనుకుంటాడో. ఫైనల్లీ షోరూమ్ దగ్గర నుండి అయితే బయట వచ్చేసినాము. ఇదైతే విజయవాడ ఎంట్రన్స్. రైట్లు చూడండి. కరెంటు బిల్లు ఎంత వస్తుందో ఏమో. కరెంటు బిల్లు ఉండదన్నమాట. సోలార్ సిస్టమ్ అంతా. మన హీరో అయితే యాడ్లో అయితే బ్యానర్లు అయితే కనబడతా ఉంది. నైట్ అయితే ఇప్పుడైతే 11:30-12 అయితే అయింది. 11:40 అయింది టైం ఇప్పుడైతే. విజయవాడ ఎంట్రన్స్ ఈ టైంలో వస్తే విజయవాడలో ట్రాఫిక్ ఏమి ఉండదు అనమాట. సమ్మని వెళ్ళిపోవచ్చు. మనకైతే ఎక్కువ టన్నేజ్ కావట్లేదు లేదు కాబట్టి 12 టన్నులే కాబట్టి సమ్మగా అయితే వెళ్ళిపోవచ్చు. డీజిల్ ఉంది, యాడ్లు పోసుకున్నాము. ఫస్ట్ ఆయిల్కి అమౌంట్ అయితే రీఛార్జ్ చేసేసిన. ఇక నాకేం పని లేదు. ఎంతసేపు నిల్చుంటారు కొంచెం లెఫ్ట్ సైడ్లో. అయితే విజయవాడ ఎంట్రన్స్ అనమాట. మొత్తం విజయవాడ బ్రిడ్జ్ ఫ్లేవర్ అయితే ఎక్కువగా ఉంది విజయవాడది. ఫ్లేవర్ ఎక్కి దిగేస్తే మళ్ళీ మనకు నది అయితే వస్తుంది. నది కానీ దాటేస్తే ఏం ట్రాఫిక్ ఉండదు. కొంగూరు టోల్ గేట్ దాకా ట్రాఫిక్ ఉంటుంది. మళ్ళీ అటు సైడ్ ఇంకా ఏం ట్రాఫిక్ అయితే ఉండదు. సమ్మని వెళ్ళిపోవచ్చు. మొత్తం విజయవాడ బ్రిడ్జ్ అనమాట. మామూలు డేలో వస్తే బ్రిడ్జ్ పైన కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. నైట్ కాబట్టి 11 దాటింది కాబట్టి ట్రాఫిక్ ఏమి ఉండదు. సమ్మని అయితే వెళ్ళిపోవచ్చు. విజయవాడ మొత్తం నైట్లోనే పాస్ చేసుకోవాలి. ఇంకా ముందు వీడియోలో అయితే చూసినాను కదా, డేలో పాస్ చేయడం అయితే ఎంత ట్రాఫిక్ ఉందో, ఎంతసేపు అయిందో.
నైట్ కాబట్టి విజయవాడ మొత్తం ట్రాఫిక్ ఉండదు, చల్లగా గాలి వస్తూ ఉంటుంది, సమ్మని వెళ్ళిపోవచ్చు. నాకు చల్లగా గాలికి అయితే నిద్ర అయితే వస్తుంది. ఇంటికి అయితే దాటేసినాక పడుకుందాం అనేసి నేనైతే కూర్చొని ఉన్నా. ఇది విజయవాడ ఫ్లేవర్ అనమాట వాటర్ది. మేము ఇంతకుముందు వెళ్ళేటప్పుడు అయితే వాటర్ చాలా ఉన్నాయి, ఇప్పుడైతే వాటరే లేవు బ్రిడ్జ్లో. మేమంతా ఆశ్చర్యపోయినాం వాటర్ ఏమైనాయి అనేసి. అయితే లేకనే ఉంది, వర్షం వస్తుందేమో లోపల నీళ్ళు పోతాయేమో అని భయపడినాం మేము. వర్షమే పడలేదు. ఫైనల్లీ అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాము. 5ంటికి అయితే వచ్చినాము. ఆయన వచ్చి 6:30కి అయితే వచ్చినాడు ఇక్కడికి. మా డ్రైవర్ ఒకటే యుద్ధం చేస్తాను పట్ట పైన. పట్ట గిట్ట మొత్తం మర్చేసి అన్లోడింగ్కి స్టార్ట్ చేస్తారన్నమాట. వీళ్ళైతే 4-5 మంది ఉన్నారు అన్లోడింగ్ చేసేవాళ్ళు ఇక్కడ వల్లే. ఇది వచ్చి లోపల వస్తుంది అన్నమాట. మనబోల్ దగ్గర నుండి ఒక 15 కిలోమీటర్ లోపలికి అయితే వచ్చినది. మొత్తం రొయ్యల చైన్లే ఇవంతా. పట్ట గిట్ట నీట్గా మర్చేసినాడు మా డ్రైవర్. ఒకడే యుద్ధం చేసినాడు, నేనైతే వెళ్ళను కానీ వెళ్ళలేదు. తాడైతే ఇప్పినా అంతే, నేను మిగతా ఏం చేయలేదు. మా డ్రైవర్ అంతా కష్టపడుతున్నాడు పాపం. చూద్దాం అన్లోడ్ అయిపోయేసరికి మళ్ళీ రిటర్న్ లోడ్ ఏముంటుందో ఏమో. ఈరోజు శనివారము, స్నానం చేయాలా. ఏదన్నా మంచిగా వాటర్ కనబడితే స్నానం అయితే చేయాలా. ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు కొద్దిగా సపోర్ట్ అయితే ఉంటుంది. యుద్ధం చేస్తాను పట్టమైన. మీకు ఎటు పక్క చూసినా రొయ్యలు ఇదే కనబడుతుంది. మొత్తం రొయ్యలకి ఫీడ్ అయ్యింది. 12 టన్నులు ఒకే ఐటము. ఎటు పక్క చూసినా రొయ్యలు చెన్లే ఉన్నాయి ఇదంతా మొత్తము. ఇందులో వచ్చి ఒక్కొక్క దాంతో 3 టన్నులు 4 టన్నులు ఉంటాయంట. ఇది ఎలా వేస్తారు అని అడిగినా నేనైతే వాళ్ళని. వాళ్ళు చూపిస్తా ముందు ఉంది అని చెప్తున్నారు. మా డ్రైవర్ పట్ట గిట్ట మర్చేసి డోర్ గేట్ మొత్తం తీసేసినాడు. ఇక వాళ్ళు వచ్చేది లేటు. వాళ్ళు పోయి ఒకసారి మేత వేసి ఇక ½ అవర్ తర్వాత వస్తామని అయితే చెప్పినారు. ఆ లోపల ఖాళీగా ఉండదు, ఏం చేద్దాం అనేసి మా డ్రైవర్ అయితే పట్ట గిట్ట మొత్తం మర్చేసి తాడు గిట్ట చుట్టేసి, డ్రైవర్ అయితే నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటా అన్నాడు. సరే ఓకే డీల్ డన్, నాకు పడుకోవో నైట్ బండి తోలినావు కదా అనేసి అయితే నేను చెప్పిన. మా డ్రైవర్ వచ్చి పట్ట రాంగ్ తప్పుగా మర్చేసినాడు. అందులో అయితే ఏది చూడండి ఎంత ఉందో, అది ఏం చేసినా పోలేదు ఏదో. ఏం పోకపోతే పోనీ అనేసి పట్ట అయితే పక్కలో పెట్టేసి అయితే కూర్చోన్నాము. ½ అవర్ వచ్చింది కదా అనేసి. ఇంకా రాలేదు వాళ్ళు అయితే. వాళ్ళు వచ్చినాక ఎంతసేపులో అయితే అన్లోడ్ చేస్తారో చూద్దాము. మీరు నాతో పాటు వెయిట్ అండ్ సీ. నేనైతే వీడియో అయితే ఏది పోస్ట్ చేయలేదు. ఇదే రొయ్యలు మొత్తం అంతా రొయ్యల ఫ్యాక్టరీ, ఇదే రొయ్యల చైన్లే. ఇది మేబీ చైన్ అంటారు అన్నమాట. ఒక చైన్లో వచ్చి 3-4 టన్నులు అయితే ఉంటుందంట. లాస్ట్ అంటే ఇంకా ఒక 15 days అయితే మొత్తం ఖాళీ చేసేస్తారు అన్నమాట. మాదే లాస్ట్ లోడ్. అవైతే మిషన్లు అది ఎందుకు పెడతారని అయితే అడిగినా నేను. ఆయన ఇంకా ఆన్సర్ అయితే చెప్పలేదు. అడుగుదాం ఇంకోసారి. చూడండి నేనైతే మేత నీకైతే వెళ్తా అన్నాడు. రోజుకైతే 4 సార్లు వేస్తారంట మేత. ఈయన వేసేది ఒకసారి ఎలా ఉంటుందో చూడండి మీరు. నేనైతే ఇప్పటికి చూడలేదు. మీరు ఒకసారి చూడండి నాతో పాటు. మీకు చూసినట్లు ఉంటుంది, నాకు చూసినట్లయితే ఉంటుంది. చూడండి మీరు. నేను ఆ బోట్లో వెళ్దాం అనుకున్నా, మళ్ళీ నాకు ఈత రాదు కాబట్టి నేనైతే భయపడి వెళ్ళలేదు. మధ్యలో అయితే తాళ్ళు అయితే కట్టినారు వీళ్ళు, వైట్ కలర్ది. దాన్ని పట్టుకొని అయితే వెళ్తున్నాడు ఈయనైతే. ఈ రొయ్యలు వచ్చి మధ్యలో ఉండవంట, ఇప్పుడు సైడ్లోనే ఉంటాయి. ఆయన అయితే చూడండి ఏ విధంగా అయితే వేస్తున్నాడు మేత. ఒకసారైనా వెళ్ళాలి ఆ బోట్లో నేను, కానీ నాకు ఈత రాదు, అందుకని భయపడేసి అయితే నేను వెళ్ళలేదు. ఆయన ఎత్తుకొని ఒక జగ్గులాగా ఉంటుంది అనమాట, దాంతో అయితే రౌండ్ వేస్తున్నాడు. రౌండ్ పడుతుంది మేత. మీరు ఎప్పుడైనా ఇలా వేయింటే కామెంట్ చేయండి, వేయకపోతే చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్లీ 7 గంటలకు అయితే వచ్చినారు అమాలీలు. ఒక దగ్గర అయితే అన్లోడింగ్ అయితే అయిపోయింది, రెండో దగ్గర అయితే వెళ్ళాలి. ఒక దగ్గర వచ్చి మేబీ 12 టన్నుల్లో వచ్చి 8 టన్నులు అయితే అన్లోడ్ చేసేసినారు. ఇంకా 4 టన్నులు అయితే ఉంది. ఒక షెడ్లో అయిపోయింది, ఇంకో షెడ్లో అన్లోడ్ చేయాలన్నమాట. అంటే మేబీ ఒక్కరికే ఇది
మొత్తం ఒక్కడిదే అనమాట ఇది. ఇక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా అయితే చేస్తారు అన్లోడింగ్. చూడండి మొత్తం చేపల చెరువులే ఉన్నాయి, వేరే ఏది లేదు ఇక్కడ. రొయ్యలు మేబీ రొయ్యలు చేపలు ఏదో ఒకటి. డ్రైవర్ ఏదో క్లారిటీ ఇంపార్టెంట్ అన్నాడు. రొయ్యల చెరువులు ఇవంతా చేపలు రొయ్యలు చాలా తేడా ఉంటాయంట. చూడండి ఒకసారి మేబీ మొత్తం అన్లోడ్ అయితే అయిపోయింది. ఇక 4 టన్నులు అయితే ఉంది. 4 టన్నులు అయిపోతే దబా దబా అని ఇక్కడ నుండి కిరాయి తీసుకుని వెళ్ళిపోవడే. ఇటు పక్క వచ్చేది ఉంటుంది మళ్ళీ ఇక లోడ్ వేసుకున్నంత వరకు. ఫైనల్లీ అన్లోడ్ చేసుకొని కిరాయి అయితే తీసుకున్నాము. ఇక్కడ నుండి అయితే ఇంకా బయలుదేరేదే ఉండేది. ఇక్కడ నుండి నెల్లూరుకి వెళ్ళి లోడింగ్ అయితే ఏమని చూసుకోవాలి. అక్కడ నుండి అయితే బయలుదేరైతే హైవేలోకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుండి నెల్లూరు అయితే 50 కిలోమీటర్లు ఉంది. నెల్లూరుకి వెళ్ళేసి లోడింగ్ ఏముందో చూసుకోవాలి. ఈరోజు శనివారం లోడ్ ఏం కాదు, ఆదివారం ఏమన్నా ఉంటే చూడాలా. ప్రజెంట్ అయితే ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం ఏమన్నా మేము లోడింగ్. ఓకే ఫ్రెండ్స్, రండి అయితే మనము వెళ్దాము. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.